శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మంగళవారంతో కూడిన సంకటహర చతుర్థి, దీన్నే అంగారక సంకటహర చతుర్థి అని అంటారు. అంగారక సంకటహర చతుర్థి నాడు ఎటువంటి నియమాలను పాటించాలి, ఎటువంటి పూజా విధానాన్ని చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ బహుళ చవితి, తెల్లవారుజామున 4:52 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, ఉదయం 10:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు మేషంలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. శత్రువుల వలన అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. ప్రతి పనిలోనూ కూడా జాప్యం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవమానాలు, నిందలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా ఎదుటి వారితోటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. పాత బకాయిలు, రుణాలు తీర్చాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క స్థిరాస్తుల గురించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడి అష్టోత్తరం చదవటం, వినటము, స్వామివారి దర్శనము మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నెమ్మదిగా పనులన్నీ పూర్తి కావడంతో పాటు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా ఎదుటి వారితోటి అభిప్రాయ భేదాలు మాత్రం కలుగుతూ ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలత అయితే గోచరిస్తోంది. మీ పనులు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు సొంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. వృషభ రాశి వారు ఈరోజు అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం, దీంతో పాటు కుజగ్రహానికి ప్రదక్షిణ చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగ బదిలీల కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ పనులు ఏవైతే పూర్తి కావాలో వాటి గురించి ఎక్కువగా శ్రమకి కూడా గురవుతూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. అలాగే మంచి పనుల కోసం మీరు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థాన చలనం గనక కలిగితే అది మీకు అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా వినాయకుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తిరీత్యా అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరక బడలిక అధికంగా గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సంతానం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. నమ్మిన వారి వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి కనుక జాగ్రత్త పాటించేందుకు ప్రయత్నించాలి. స్థిరాస్తులకి సంబంధించిన ప్రతి పనిలోనూ కూడా తగిన చర్యలు తీసుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి ఉద్యోగంలో మార్పులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ మాటకి విలువ పెరిగే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి.
స్థిరాస్తి విషయాలలో మాత్రం జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా రుణ విమోచక గణేష స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉన్న ఖర్చులని అధిగమించడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో మీకు ఆశించినట్టుగా పురోగతి ఉండే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మీ యొక్క సంతానము వారి అభివృద్ధి గురించి తగిన చర్యలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయాల్లోనూ కూడా నెమ్మదిగా ఉంటూ పనులను పూర్తి చేసుకుంటారు. గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన స్త్రీలకి గౌరవ మర్యాదలు పెరగటం, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా సానుకూలమైన పరిస్థితులు, పనులన్నీ లాభదాయకంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం, దీంతో పాటు కందులు దానం ఇవ్వటం వలన వీరికి కలుగుతున్న దోషాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం కలుగుతున్న ఆటంకాలను అధిగమించేందుకు వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఇక అనేక వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉంటాయి. కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అధిక శ్రమకి గురి కావటం, హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం, ఆర్థిక పరిస్థితులలో ప్రతికూలత అధికంగా ఉండటం వలన నిరాశకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని ద్వాదశ నామావళి చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆశించినట్టుగా పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కావటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతికూలతలను తొలగించుకొని అనుకూలత వైపు ముందుకు సాగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు తల్లిదండ్రులతోటి సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ దర్శనం చేసుకోవటం, తీర్థ స్నానాలు ఆచరించటం, దీంతో పాటు యథాశక్తి దాన ధర్మాలు చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ప్రతికూలత తొలగి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి స్థాన చలనంతో పాటు ఉద్యోగాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మార్పులు ఉండే అవకాశాలు, ఆర్థిక పురోగతి ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక విషయాల్లో ఈరోజు శుభ ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక పురోగతి, కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోవటం, నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, వీటితో పాటుగా పాత బకాయిలు రుణాలు తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా స్వామివారికి సంబంధించిన పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2.
ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, దీంతో పాటు జీవిత భాగస్వామికి సంబంధించిన ప్రతి పనిలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగంలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ ఆర్థికాభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు పేరు ప్రఖ్యాతులు పెరగటము, గౌరవ మర్యాదలు పెరగటం, దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈ రోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుని కవచం చదవటము, వినటము, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన అనురాగం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు అనుకున్న ప్రతి పనిని సమయానుకూలంగా సానుకూలంగా పూర్తి చేస్తారు. చేస్తున్న ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరగటం, దీంతో పాటు ఆర్థిక పురోగతి ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా హఠాత్తుగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు సంబంధిత విషయాలలో కూడా సానుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. మీ యొక్క శత్రువులే మిత్రులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ విషయాల్లోనైనా సరే ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా నవగ్రహాలకి సంబంధించిన స్తోత్ర పఠనం చేయటం, దీంతో పాటు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి అనేక విషయాలలో మార్పులు అయితే గోచరిస్తున్నాయి. అయితే ఈ మార్పులు హఠాత్తుగా ఉండటం వలన మీరు నిరాశకి గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగాలు కోల్పోవటము లేదా ఉద్యోగాల్లో మార్పులు అశాంతిని కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటించాలి. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతికూలమైన అంశాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ నెమ్మదిగా ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు వినాయకుడిని దర్శనం చేసుకోవటం, కందులు, ఎర్రటి వస్త్రాలు దానం ఇవ్వటం వలన వీరికి కలుగుతున్న దోషాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సమస్యలు మీకు తొలగిపోతూ ఉంటాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వ్యాపారాభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రయాణాల వలన మాత్రం ఇబ్బందికి గురవుతూ ఉంటారు. జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా అనుకూలత, ఆర్థిక పురోగతి, గౌరవ మర్యాదలు పెరగటం, సంతానానికి అనుకూలత, ఇక వీటన్నిటితో పాటు స్థిరాస్తుల వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా స్వామివారికి సంబంధించిన అష్టోత్తరం చదవటం, వినటం, దీంతో పాటుగా స్వామివారిని దర్శించుకోవటం వలన సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది. దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎవరైనా సరే జాతకంలో ఉన్న కుజదోషాలన్నీ పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే పగడ గణపతిని పూజించాలి. జాతకంలో కుజదోషం వల్ల వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు, ఇటువంటి సమస్యలు ఎదురవుతున్న వాళ్ళు
పగడం మీద చెక్కిన గణపతిని పూజామందిరంలో ఏర్పాటు చేసి పగడ గణపతిని పూజించినట్లయితే అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా కుజదోష తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా ఈరోజు మొట్టమొదటిసారి సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ప్రారంభించి దాన్ని ఆచరించినట్లయితే ఫలితం తొందరగా కలుగుతుంది. అలాగే సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో అభిషేకాలు చేయించుకోవటం, లేదా దుర్వాయుగ్మాలతో ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయించుకోవటం, గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రానికి తులసి మొక్కకి సంబంధం ఏమిటి? ఇంటింటా తులసి అన్న నినాదం వాస్తుశాస్త్ర నియమాలకు లోబడే ఏర్పడిందా అంటే అవును అనే సమాధానమే వస్తుంది. గృహవాస్తులో వాస్తు దోషాలను తొలగించేది అయిన ఈ తులసి మొక్క ఇంటికి ప్రధాన ద్వారానికి ఎదరగా కాస్త దూరంగా ఉండాలి. ప్రధాన ద్వారానికి ఎదురుగా బాల్కనీ ఉన్న ఎడల ఆ ప్రధాన ద్వారం తూర్పు దిక్కుగా ఉన్నట్లయితే ద్వారానికి ఎదురుగా ఉండవచ్చు, లేదా ద్వారానికి ఈశాన్యం వైపున కూడా ఉండవచ్చు. ద్వారానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ తులసి మొక్క అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. సమస్త వాస్తుగత దోషాలను తొలగిస్తుంది. ఇంటిలోనికి వచ్చేటటువంటి వారు సానుకూలమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంటిలోనికి ప్రవేశిస్తారు. ఇల్లు అపార్ట్మెంట్ సంస్కృతికి సంబంధించినది కానప్పుడు, ఇండిపెండెంట్ ఇల్లు అయినప్పుడు ఆ ప్రధాన ద్వారానికి గేటుకు మధ్య తగిన స్థలం తక్కువగా ఉంటే, తగిన స్థలం లేకపోతే ప్రధాన ద్వారానికి ఈశాన్య దిగ్భాగానికి మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. లేదా రెండవ ప్రామాణికంగా ఉత్తరం దిగ్భాగంలో ఏర్పాటు చేసుకోవాలి. క్లాక్ వైజ్ అంటే తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం. ఇది క్లాక్ వైజ్గా తిరిగే వృత్త ప్రమాణం. దీనికి వ్యతిరేకంగా తులసి మొక్కల పెంపకం అపసవ్యంగా గమనించాలి. ఇందులో తూర్పు మొదటి ప్రాధాన్యతా క్రమం. తూర్పు, ఈశాన్యం, ఉత్తరం, వాయవ్యం, పడమర, దక్షిణం, ఇలా ఈ క్రమంలో మనం వాటికి ప్రాధాన్యతా క్రమంలో విలువను అందిస్తూ వెళ్ళాలి. చిట్ట చివరికి దక్షిణం వైపు అయినా సరే తులసి మొక్కని పెంచాలి అంటుంది వాస్తుశాస్త్రం. అసలు ఇంటిలో స్థలమే లేదు అన్నప్పుడు కిటికీ బయటకి ఎండ, నీరు, గాలి సోకే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబించే విధంగా కిటికీ ఉంటుంది కాబట్టి ఆ కిటికీకి బయట వైపునైనా తగిన ఏర్పాటు చేసి, కిటికీ ఊచల మధ్యలో నుంచి కాస్తంత నీరు పోసే విధంగానైనా సరే ఏర్పాటు చేసుకొని కిటికీకి అయినా సరే తులసి మొక్కని పెంచి తీరాలి అంటుంది శాస్త్రం. కంఠసర్పి, గొంతుకు సంబంధించిన దోషాలు తొలగించేటటువంటి శక్తి తులసి మొక్కకే ఉంది. తులసి ఆకులని వేడి నీటిలో వేసుకుని మరగ కాచి స్వీకరించినట్లయితే సమస్త కంఠ సంబంధిత దోషాలు ఉపశమిస్తాయి. నిద్రలేమి, ఆ తులసి ఆకులను నీటిలో నానబెట్టి 2 ఆకులను కంటి రెప్పలపైన అలా ఉంచి 2 నిమిషాలు కన్నులు మూసుకుంటే గాఢ నిద్ర మనల్ని ఆవరిస్తుంది. ఉదరంలో నొప్పి, నిద్ర రావడం లేదు, సమస్త వ్యాధులకు తులసి ఆకులు, తులసి వేళ్ళు, తులసి దళాలు, ఇలా దీర్ఘకాలికంగా అజీర్ణ వ్యాధి అనుకుంటే తులసి ఆకులను నీళ్ళల్లో వేసి 48 నిమిషాలు నానబెట్టి ఆ నీరు త్రాగితే కూడా ఉపశమిస్తుంది. వాస్తుశాస్త్ర నియమాలకు లోబడే ఈ వ్యాధులన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఒక వ్యాధి మనకు వచ్చింది, కంఠ సంబంధితమైన వ్యాధితో ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు, ఆ ఇంట్లో వాయవ్య దిశ లోపం ఉంది. కిటికీ, వెంటిలేటర్, తలుపు లేదా ఇతర స్నానగది తదితరములు ఆ ఇంటికి వాయవ్య దిగ్భాగంలో ఉంటే ఆ ఇంట్లోని వారికి తప్పనిసరిగా కంఠ సంబంధితమైన వ్యాధులు వస్తాయి.
అలాగే ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు, అజీర్ణ వ్యవస్థ, అజీర్ణం, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం, లేదా అల్సర్, ఇలాంటివన్నీ కూడా, త్రేనుపులు, ఉదరంలో నొప్పి, కూర్చుంటే నిలబడలేకపోవడం, వంగిపోవడం, ఆగ్నేయంలో లోపం, శారీరకపరమైన సమస్త రుగ్మతలు, ఇలాంటివన్నీ కూడా బేరీజు వేసుకుంటే ఇవన్నీ వాస్తుగతమైన దోషాల కారకంగా వచ్చేవి కనుక ఆ దోషాలు తొలగించుకోవడం కోసం ఆయా దిక్కుల వైపు తులసిని పెంచాలి అన్నారు. అలాగే ఇంటిలోనికి ధారాళంగా గాలి ప్రవేశించే దిక్కు తూర్పు. తూర్పు వైపున తులసి మొక్క ఉండాలి. పూర్వకాలంలో 4 వైపులా ఖాళీ స్థలం, మధ్యలో గృహం, ఇంటికి చాలా దూరంగా ప్రహరీ గోడ, ఆ ప్రహరీ గోడకు మధ్యలో విశాలంగా ఉండే అతి పెద్దనైనటువంటి గేటు, ఇలా ఉండే ఏర్పాట్లలో ప్రధాన ద్వారానికి ఆ గేటుకు మధ్య తులసి మొక్క బృందావనం పెంచేటటువంటి వారు. ఇంటికి లక్ష్మీప్రదం దీపం తులసి మొక్క. నేటి అత్యాధునిక జీవన సరళిలో ఇంత విశాలమైన విస్తృతమైన గృహ ప్రాంగణాలు లేకుండా పోతున్నటువంటి తరుణంలో ఉన్నటువంటి చిన్నవైన ఆ గృహాలలోనే ఏదో ఒక విధంగా తులసి మొక్క పెంచుకోవాలి. తెలుసుకున్నాం కనుక వాస్తుశాస్త్ర దోషాలు తొలగించేటటువంటి ప్రబలమైన శక్తి తులసి మొక్క అని గ్రహించాం కనుక పెంచుదాం, ప్రయోజనం పొందుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.